యోసేపు అనేటట్టి దేవుని ఘటమని చెప్పబడేటట్టి ఈ మనిషి ఎక్కడ ఏ పాపమునకు లోబడలేదు. యవన కాలములోను, బాల్య కాలములోను, నడి వయస్సులోను తాను తన కాలమును ముగించే వరకు కళంకము లేనివాడుగా బ్రతికాడు. అన్నలు అలాగు లేరు. సత్ప్రవర్తన కాదు, దుష్ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారు. సత్ప్రవర్తన కలిగిన వారికి దేవుడు వరములు ఇస్తాడు, వాడుకుంటాడు, వారిని ఘనపరుస్తాడు, కుటుంబములోనూ ఘనపరుస్తాడు, సమాజములోనూ ఘనపరుస్తాడు. దేవుడు యోసేపునికి ఇచ్చినటువంటి వరాన్ని చూచి వారవలేక, ఎవరు విరోధులు వారు లేనివారా, పరాయి వారు వారు లేనివారా కాదు, ఒక తల్లి బిడ్డలే, ఒక తండ్రి బిడ్డలే అన్నట్టుగా అన్నదమ్ములుగా ఉన్నవారే అసూయ పడుతున్నారు. లేయా పిల్లలున్నారు, రాహేలు గారి పిల్లలున్నారు. తల్లులు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ఒక్కడే. ఈ పరిస్థితుల్లో వారందరూ ప్రేమ కలిగి, చిన్నవాడు కాబట్టి 11వ వాడు కాబట్టి 10 మంది 11వ వాడిని 12వ వాడిని ప్రేమగా చూడాలి. కానీ ప్రేమ లేకపోతే ద్వేషము చోటు చేసుకుంటుంది. అది చాలా ఘోరము, భయంకరము. అనేక రకాలైనటువంటి దుష్టత్వాలకు మూలము, కీడుకు మూలము ద్వేషమే, ప్రేమ లేకపోవడమే. అందుకనే ఈయన ఆహారము పట్టుకుని వెళ్ళి అన్నలకిచ్చారు. బహుశా వారు దానిని ఆరగించి ఉంటారు. అన్నము తెచ్చినందుకు జాలి పడాల్సినటువంటి అన్నలు తీసుకువెళ్ళి ఇతను చంపివేద్దాం, మనకంటే గొప్పగా ఉంటున్నాడు, తండ్రి ప్రేమ పొందుతున్నాడు. తండ్రి ప్రేమతో విచిత్రమైన అంగి తయారు చేయించాడు. అసలే చాలా అందమైన వాడేమో ఈ అంగి వేసుకునేసరికి రాజులా కనబడుతున్నాడు. ముందుకు ఈయనే రాజు కావాలి, అది దేవుని సంకల్పము. ఆయన బట్టలు చూడలేకపోతున్నారు. ఆయనకు కలిగినటువంటి వరమును బట్టి ఈర్ష్యపడుచున్నారు. గనుకనే చంపివేద్దామంటే పెద్దవాడు రూబేను గారు అన్నారు, వద్దు వద్దు, అంత పాపము చేయవద్దు, మన సోదరుడు కదా అని అడ్డుకున్నారు. అయితే ఏం చేద్దాం, తీసుకువెళ్ళి అక్కడ ఒక గుంటలో వేసినారు. దోతాను ప్రాంతము గుంటలు ఉన్న ప్రాంతము. ప్రవక్త అయిన ఎలీషా గారి చరిత్రలో కూడా దోతాను అనే ప్రాంతము కనబడినది. సిరియా రాజు ఎలీషా గారిని లేకుండా చేయాలి, ఇశ్రాయేలులకు అనుకూలముగా ప్రవచనాలు చెబుతున్నాడు, దర్శనాలు చూస్తున్నాడు. ఈ ప్రవక్తను లేకుండా చేద్దామనుకున్నారు. ఈ ప్లాన్ అంతా దోతానులో జరుగుతుంది. కానీ దోతానులో గోతులున్నవి, గోతులున్న చోట దోతలు ఉన్నారని రుజువైనది. యోసేపు జీవితంలో కూడా దోతానుకు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి గోతులలో ఒక గోతిలో, ఒక గుంటలో యోసేపును వేశారని ఆదికాండము 37:24లో ఉంది. గుంటలో ఏముంది? చీకటి. గుంటలో నుండి పైకి రావడం కష్టం. గుంటలో పడిన వాడిని ఎవడు చూడడానికి వీలు లేకుండా ఉంటుంది. సహాయం అందించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉంటాయి. మన జీవితంలో కూడా కొన్ని పర్యాయములు గుంటలో పడ్డట్టే. కొందరు కష్టాల గుంటలు, ఇబ్బందులు, అప్పుల గుంటల్లో పడుతున్నారు. కానీ లోకములో ఉన్న గొప్పవారేమి, పేదవారేమి, ఆరోగ్యవంతులేమి, అనారోగ్యవంతులేమి పాపపు గుంటలో పడిపోతున్నారు. ఈ గుంటలో యోసేపును పారవేసిన దేవుడు పైకి లేవనెత్తి సింహాసనం మీదకు తీసుకుని వెళ్ళాడు. మన జీవితాల్లో కూడా ఎలాంటి కష్టమో, ఎంత కష్టమో, ఎన్ని కష్టములో, ప్రతివాని జీవితము కష్టాలమయం. అందులో నుండి దేవుడు పైకి యోసేపు లేవనెత్తినట్టు లేవనెత్తేవాడుగా ఉన్నాడని మనము చూడగలుగుచూ ఉన్నాము. ఇక రెండవదిగా చూడగలిగినట్లయితే గుంటలో నుండి లేవనెత్తినటువంటి దేవుడు గుండములో నుండి కూడా లేవనెత్తుతాడని దేవుని వాక్యము తెలియచేయుచున్నది. గుండము అనగానే మీకేమి జ్ఞాపకం వస్తుంది? అగ్నిగుండము, సుడిగుండము. నేల మీద వచ్చేది అగ్నిగుండము, నీళ్లలో వచ్చేది సుడిగుండము. సుడిగుండములో పడితే ఏమవుతాడు? లాక్కెళ్ళిపోద్ది. ఎప్పుడైనా మీరు సుడిగుండం చూచారా? చిన్ని చిన్నవి చూచి ఉండవచ్చును, కానీ వాడలు అందులోకి వెళ్ళిపోతాయి. అంత పెద్ద సుడిగుండాలు సముద్రములో ఉంటాయి. ఎవరైనా సమీపమునకు వెళ్ళినా కానీ ఆ సుడిగుండము లాగి తనలోనికి లాక్కొని సముద్ర గర్భములోనికి, సముద్రాగాధములోనికి బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళిపోద్ది. ఎంత ప్రమాదకరమైనదో సుడిగుండము.